Hello everyone. In this video, we will discuss about data type in Python. Data type tells what type of data the variable is containing. Okay? So data type అంటే మన వేరియబుల్లో ఎలాంటి డేటాని మనం స్టోర్ చేస్తున్నాం అనేది చెప్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ a ఈక్వల్స్ టు 13 తీసుకుందాం అనుకో. సో 13 అంటే ఏంటి? ఇక్కడ ఇంటీజర్. సో ఇక్కడ ఇంటీజర్ అంటే డేటా టైప్, ఈ డేటా యొక్క టైప్ అన్నమాట. ఓకే, సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్, బట్ ఈ వీడియోలో మనం వీ కెన్ సే బిల్ట్ ఇన్ డేటా టైప్స్ ఆర్ డిఫాల్ట్ డేటా టైప్స్ ఇంటీజర్, స్ట్రింగ్, బూలియన్ అండ్ ఫ్లోట్. ఈ డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. సో ఇంకా వేరే డేటా టైప్స్ కూడా ఉంటాయి, టపుల్ అని చెప్పేసి, లిస్ట్ అని చెప్పేసి, డిక్షనరీ అని చెప్పేసి. సో వాటి గురించి మనం వేరే వీడియోస్లో వాటి గురించి డెప్త్గా నేర్చుకుందాం. ఓకే, సో ఇంటీజర్ అంటే ఏంటంటే హోల్ నెంబర్స్ని స్టోర్ చేస్తుంది అన్నమాట, పాజిటివ్ నెంబర్స్ కానీ నెగిటివ్ నెంబర్స్ కానీ. ఓకే, అండ్ ఇక్కడ ఫ్లోట్ అంటే ఏంటంటే డెసిమల్ నెంబర్స్. డెసిమల్ నెంబర్స్ అంటే 10.5 ఇలా డాట్ ఉండి ఈ వాల్యూస్ ఉంటాయి కదా. సో ఇలాంటి నెంబర్స్ని స్టోర్ చేయడానికి మనం ఫ్లోట్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ బూలియన్. సో ఇందులో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్. సో జనరల్గా మనం ట్రూ అంటే ప్రోగ్రామింగ్లో 1 అని రిప్రజెంట్ చేస్తాం, ఫాల్స్ అంటే 0 అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, స్ట్రింగ్ అంటే ఎలాంటి టైప్ అంటే, సో 1 క్యారెక్టర్ కానీ లేదంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ కానీ ఉంటే దాన్ని స్ట్రింగ్ టైప్ అంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ ప్రభా, ఇది స్ట్రింగ్ అని ఇక్కడ డబుల్ కోట్స్లో పెడతాం మోస్ట్లీ. ఓకే, సో ఇక్కడ నేను a ఈక్వల్స్ 13 అని ఇచ్చా కదా, ఇది ఇంటీజరా కాదా అని చెక్ చేయాలంటే, ఒకవేళ మనం దీని టైప్ చెక్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే, సపోజ్ టైప్ అని యూజ్ చేయాలి. టైప్ అనే ఫంక్షన్, ఇందులో వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, సో దీని అవుట్పుట్ ఎలా వస్తుందంటే మనకు, సో ఇక్కడ సిఎల్ఎస్ అంటే ఏంటి? సిఎల్ఎస్ అంటే క్లాస్. సో పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఎవ్రీథింగ్ ఇన్ పైథాన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ డేటా టైప్స్ని మనం క్లాసెస్గా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో ఎవ్రీ డేటా టైప్ ఈజ్ అ క్లాస్. సో ఈ క్లాసెస్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి, మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం గురించి మనం ఫర్దర్ వీడియోస్కు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆ టాపిక్స్కు మనం డిస్కస్ చేసేటప్పుడు క్లియర్గా నేర్చుకుందాం. ఇప్పుడైతే ఈ డేటా టైప్ అనేది ఒక క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. దీనికి అవుట్పుట్ అనేది మనకు ఇలా వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో పైథాన్ ఈజ్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. ఓకే, సో ఇక్కడ ఇది ఇంటీజర్, ఇక్కడ డేటా స్టోర్ చేశాం కదా. సపోజ్ మనం ఇక్కడ a ఈక్వల్స్ టు లెట్స్ సే రక్షిత్ అని ఇచ్చామనుకో. ఇక్కడ ఇంటీజర్ నుండి దీని టైప్ని ఇది స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం టైప్ తీసుకుందాం అనుకో, స్ట్రింగ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఇక్కడ టైప్ ఏమొస్తుంది అంటే స్ట్రింగ్ అని వస్తుంది. సో ఇది డైనమిక్గా దీని టైప్ అనేది చేంజ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో జనరల్గా మనం ఇప్పుడు వేరే లాంగ్వేజెస్లో తీసుకుంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు C++లో తీసుకుంటే మనం వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామంటే ఫస్ట్ మనం డేటా టైప్ ఇస్తాం. సో దీన్ని ఎలా చేస్తామంటే ఇంట్ a ఈక్వల్స్ టు 13 ఇలా ఇస్తామన్నమాట. మనం ఇక్కడ డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. బట్ ఇక్కడ మన పైథాన్లో డేటా టైప్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ ఎప్పుడైతే మనం ఇప్పుడు నార్మల్గా జనరల్ ప్రోగ్రామింగ్ పర్పస్లో అయితే ఓకే, బట్ ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్స్లో మనం ఈ పైథాన్ యూజ్ చేస్తామో పీపుల్ ఎక్స్పెక్ట్ టు మెన్షన్ డేటా టైప్ హియర్. సో ఇక్కడ ఇంటీజర్కి మనం డేటా టైప్ ఎలా మెన్షన్ చేయాలంటే ఇది గుడ్ ప్రాక్టీస్, ఇది గుడ్ టు హ్యావ్. సో ఏ అని ఇచ్చేసి ఇక్కడ మనం టైప్ అనేది ఇవ్వాలి, ఇంట్ ఈక్వల్స్ టు వాల్యూ. సో ఇక్కడ మనం ఇంటీజర్ అని మెన్షన్ చేసినా సరే, ఈవెన్ తర్వాత మనం a ఈక్వల్స్ టు ఫ్లోట్ వాల్యూ ఇచ్చామనుకో, 10.5 ఇచ్చామనుకో, దీని టైప్ అనేది చేంజ్ అయిపోతుంది. బట్ ఇలా రాస్తే ఏంటంటే అది చూడడానికి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది ఇంటీజర్ అని చెప్పేసి. సో ఇలా మనం డైనమిక్గా వాల్యూస్ చేంజ్ చేయడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఈవెన్ మనం ఇక్కడ టైప్ మెన్షన్ చేసినా సరే మనం దీని టైప్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, వాల్యూ అనేది వేరే వాల్యూ ఇచ్చుకోవచ్చు.
బట్ ఇలా చూస్తే ఏమవుతుందంటే ఇది రీడబుల్గా ఉంటుంది అన్నమాట కోడ్. సో ఈ పైథాన్ ఇన్వెంట్ చేసిన పర్సన్ ఏమని చెప్పాడంటే ప్రోగ్రామింగ్ నేర్చుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకునే వాళ్ళు అడల్ట్స్. సో ఇక్కడ ఇంటీజర్ అని ఇస్తే నెక్స్ట్ మనం ఇంటీజర్ డేటానే ఇవ్వాలి. సో మెచ్యూర్గా ఆలోచించి మనం కోడ్ రాయాలని చెప్పేసి అతను ఈ లాంగ్వేజ్ ఇలా డిజైన్ చేశాడు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఇచ్చిన డేటా టైప్ని బట్టి మనకు ఆపరేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి కొన్ని. సపోజ్ ఇక్కడ ఏ అనేది 13 ఉంది కదా, సపోజ్ ఇక్కడ బి అనేది 10 తీసుకుందాం. ఇప్పుడు ఏ ప్లస్ బి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఆన్సర్ వచ్చేసి 23 వస్తుంది మనకి. ఓకే, అదే లెట్స్ ఏ నేమ్ ఈక్వల్స్ టు ప్రభా, సర్నేమ్ ఈక్వల్స్ టు జనగామ. ఇప్పుడు స్ట్రింగ్ కదా, ఈ స్ట్రింగ్ పైన మనం ఈ ప్లస్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే నేమ్ ప్లస్ ఎస్ నేమ్. ఇక్కడ ఏమవుతుందంటే కన్కాటినేట్ అవుతుంది, అంటే ఈ స్ట్రింగ్ని కలిపేస్తుంది అనమాట. సో మనకు అవుట్పుట్లో ప్రభా జనగామ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ డేటా టైప్ అంటే మనం ఇచ్చిన డేటా వల్ల దీని డేటా టైప్ అనేది అసైన్ అవుతుంది కదా. సో ఈ డేటా టైప్ వల్ల మనకు మెమొరీలో ఎంత స్పేస్ అలొకేట్ అవ్వాలి అనేది తెలిసిపోతుంది. అండ్ అలానే ఈ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, సో ఈ డేటా టైప్ని బట్టి ఇది ఒక్కొక్కలాగా ఆపరేషన్ అనేది మనం దానికి సంబంధించిన ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, యా, సో బూలియన్ కావాలి అంటే మనకు లెట్స్ సే ఈజ్ యాక్టివ్ ఈక్వల్స్ టు, ఇది క్యాపిటల్ ఉండాలి, ట్రూ. ఒకవేళ ఫాల్స్ ఇవ్వాలి అనుకుంటే ఇది క్యాపిటల్ ఎఫ్ ఉండాలి, ట్రూ ఫాల్స్. ఓకే, సో వేరే డేటా టైప్స్ కూడా ఇలానే, ఒకవేళ టైప్ కావాలి అనుకుంటే టైప్ ఆ వేరియబుల్ నేమ్. సో అది మనకు టైప్ అనేది ఇస్తుంది అన్నమాట. సో మనం ప్రోగ్రామ్ అంటే మీరు నార్మల్గా అయితే ఓకే, బట్ మాకు ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ ఆ టైంలో మనం ఇలా సింపుల్గా కోడ్ రాసేదానికంటే ఒక టైం ఉంటే డేటా టైప్ కూడా మెన్షన్ చేయండి. సపోజ్ ఇక్కడ నేను స్ట్రింగ్ నేమ్ ఇస్తున్నాను కదా, నేమ్ ఇట్లా కోలన్ పెట్టేసి ఇది డేటా టైప్ str ఈక్వల్స్ టు ఇలా నేమ్ ఇచ్చుకోండి, ఇక్కడ వాల్యూ ఇచ్చేసుకోండి. సో ఇలా రాస్తే మనము ఇంటర్వ్యూలో ఇలా కోడ్ రాస్తే ఇంటర్వ్యూవర్కి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, ప్రొడక్షన్ లెవెల్లో కోడ్ రాస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. ఓకే, అండ్ ఇందులో ఇంకోటి ఏం నేర్చుకుందామంటే కన్వర్షన్స్ నేర్చుకుందాం. టైప్ కన్వర్షన్ అంటే టైప్ని ఒక టైప్ ఆఫ్ డేటా టైప్ నుండి ఇంకో టైప్ ఆఫ్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేయడం. ఓకే, సో దీంట్లో మనకు 2 టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇంప్లిసిట్ కన్వర్షన్, ఇంకొకటి ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్. సో ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటంటే అది ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది. సపోజ్ ఏ ఈక్వల్స్ టు 10 ఉంది, బి ఈక్వల్స్ టు 11.5 ఉంది అనుకో. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సి ఈక్వల్స్ టు, దీని టైప్ ఏంటి ఇక్కడ ఇంటీజర్, దీని టైప్ ఏంటి ఇక్కడ ఫ్లోట్. సో నేను ఇక్కడ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి చేస్తున్నా. సో దీని టైప్ ఏమై ఉండాలి, ఇప్పుడు ఇంటీజర్ అని అయి ఉండాలి, ఫ్లోట్ అని అయి ఉండాలి కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఫ్లోట్కి ప్రెసిడెన్స్ ఉంటుంది కాబట్టి దీని టైప్ అనేది ఫ్లోట్ లాగా తీసుకుంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఏని కూడా మనకు ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఈ ఫ్లోట్స్ పైన ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి దీంట్లో వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం ఇంప్లిసిట్ కన్వర్షన్ అంటాం అన్నమాట. సో ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ అంటే ఏంటంటే ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ ఏంటంటే మనమే కోడ్ ద్వారా దీన్ని కన్వర్ట్ చేయమని చెప్పేసి చెప్తాం. ఇక్కడ బి అనేది ఏంటి, ఇక్కడ ఫ్లోట్ కదా. సో బిని ఇప్పుడు సి ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ బి అంటే ఈ బిని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి ఈ సిలో స్టోర్ చేయని చెప్తున్నాం. ఇక్కడ ఇంటీజర్ అంటే ఇక్కడ ఫ్లోటింగ్స్ ఉండవు కాబట్టి ఇక్కడ సి ఈక్వల్స్ టు మనకేమవుతుంది 11 అవుతుంది. ఈవెన్ మనం దీని టైప్ని ప్రింట్ చేసామనుకో, ప్రింట్ టైప్ ఆఫ్ సి అంటే ఇది మనకు ఇంటీజర్ అని చెప్పేసి మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇది డేటా టైప్స్ గురించి. మోస్ట్లీ ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనుకోవచ్చు వీటిని మనం. ఇంటీజర్ డేటాను స్టోర్ చేస్తుంది, స్ట్రింగ్ క్యారెక్టర్స్ సింగిల్ క్యారెక్టర్ అయినా సరే మల్టిపుల్ క్యారెక్టర్స్ అయినా సరే స్ట్రింగే యూజ్ చేస్తాం. దీంట్లో క్యార్ అనే డేటా టైప్ ఉండదు పైథాన్లో.
సో మోస్ట్లీ స్ట్రింగ్లోనే మనము ఒక క్యారెక్టర్ అయినా సరే మల్టిపుల్ క్యారెక్టర్స్ అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఫ్లోట్లో మనం ఇలా డెసిమల్ పాయింట్స్ ఏమైనా ఉంటే ఆ డెసిమల్ పాయింట్స్ అనేవి మనం ఫ్లోట్లో యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ మన లాస్ట్లో మనం టైప్ కావాలి అనుకుంటే టైప్ ఆఫ్ దట్ వేరియబుల్. అండ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ కూడా మనం ఇక్కడ చూసాం. ఇక్కడ మనం ఒకసారి రాసుకున్నవి ఏవైతే ఉన్నాయో చిన్నగా ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. వెల్కమ్ టు డేటా టైప్స్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఇక్కడ ఒక నెంబర్ తీసుకుంటున్నా, వేరియబుల్ నెంబర్ ఈక్వల్స్ టు 13. సో ఇక్కడ 13 అంటే ఏంటి? ఇంటీజర్. ఒకసారి ఇక్కడ మనం నంబర్ని ప్రింట్ చేస్తే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనం దీని టైప్ని ప్రింట్ చేయాలి అనుకుంటే టైప్ ఆఫ్ నెంబర్. సో ఇక్కడ అవుట్పుట్లో మనకి ఏం రావాలి? క్లాస్ ఇంటీజర్ అని రావాలి. ఓకే, ఇక్కడ మనకి ఇంటీజర్ అని వచ్చింది కదా. ఓకే, సో అలానే మనకు ఫ్లోట్ కూడా అనుకున్నాం కదా. సో శాలరీ ఈక్వల్స్ టు 10.5 LPA. If we print the type of salary, it should be float. And ఒక స్ట్రింగ్ తీసుకుందాం అనుకో. లెట్స్ సే నేమ్ ఈక్వల్స్ టు ప్రభా. ప్రింట్ ద టైప్ ఆఫ్ నేమ్. సో ఈ స్ట్రింగ్స్ పైన మనం ఫర్దర్ క్లాసెస్లో డెప్త్గా నేర్చుకుందాం, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. బట్ ఇక్కడ జస్ట్ స్ట్రింగ్ అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అని గుర్తుపెట్టుకోండి. అదే బూలియన్ అనుకో, ఈజ్ యాక్టివ్ ఈక్వల్స్ టు ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ నార్మల్గా స్మాల్ ట్రూ ఇచ్చామనుకో ఇది మనకు వర్క్ అవ్వదు. సో వి షుడ్ యూస్ క్యాపిటల్ క్యారెక్టర్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ దిస్ వర్డ్. ఓకే, let's print type of this is active. Python data types. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం వాల్యూ ప్రింట్ చేసాం కదా, తర్వాత ఇది ఇంటీజర్ దీని టైప్ అనేది. నెక్స్ట్ శాలరీ టైప్ ప్రింట్ చేసాం కాబట్టి అది ఫ్లోట్. నెక్స్ట్ స్ట్రింగ్ యొక్క టైప్ అనేది ఇక్కడ మనం ప్రింట్ చేసాం కాబట్టి ఇది ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి బూలియన్. సో ఇక్కడ బెటర్ ప్రాక్టీస్ కోసం ఇక్కడ మనం వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం కదా, సో ఇక్కడే దీని టైప్ అనేది ఇవ్వాలి. ఇట్స్ అన్ ఆప్షనల్ వన్ బట్ ఇట్స్ గుడ్ టు హ్యావ్. మన పైన మంచి ఇంప్రెషన్ రావాలి అంటే ఇలా టైప్ అనేది మనం ఇక్కడ ముందే ఇవ్వాలి. దిస్ వన్ ఈజ్ ద బూల్. సో ఈవెన్ ఇక్కడ మనం 13 అనేది ఇంటీజర్ అని మెన్షన్ చేసినా సరే మనం దానికి వేరే వాల్యూ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను 100 అని ఇచ్చా, బట్ ఇక్కడ 100 అనేది ఏంటి? స్ట్రింగ్. సో ఇఫ్ we try to print the type of this number, it gives string only. So here it's a string. Okay, so వేరియబుల్ అనేది డైనమికల్లీ టైప్డ్, అంటే ఈ పైథాన్ అనేది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ కాబట్టి సో మనం డేటా టైప్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం వాల్యూ ఇస్తున్నాం కదా, మనం ఇస్తున్న వాల్యూని బేస్ చేసుకొని దానికి డేటా టైప్ అనేది అసైన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మళ్ళీ మనం ఏం చెప్పుకున్నాం? ఇంప్లిసిట్ కన్వర్షన్, ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ గురించి చెప్పుకున్నాం కదా. సో లెట్స్ సే A ఈక్వల్స్ టు 10, B ఈక్వల్స్ టు 11.5, C ఈక్వల్స్ టు A ప్లస్ B. ఇక్కడ మనం టైప్ ప్రింట్ చేసినట్లయితే C టైపు, ఇక్కడ మనకు ఫ్లోట్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ చూడండి, ఇక్కడ ఫ్లోట్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ A ఉంది కదా, ఇంటీజర్ కదా, సో దీనిపైన ఇంప్లిసిట్గా డిఫాల్ట్గా దీన్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేసి ఇక్కడ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. ఇక్కడ అడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్ ఏంటంటే లెట్స్ సే C ఈక్వల్స్ టు, సో మనం ఇక్కడ ఫ్లోట్ వాల్యూ ఉంది కదా, ఇది B అనేది ఫ్లోట్ వాల్యూ, దాన్ని మనం ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో నో సారీ, యాక్చువల్లీ ఇట్స్ ఫ్లోట్ అని పెడితే ఇక్కడ ఫ్లోట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇంటీజర్ని మనం ఇప్పుడు ఫ్లోట్లో కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ C యొక్క టైప్ అనేది ఫ్లోట్ అవుతుంది. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు C అనేది ఫ్లోట్ కదా, సో దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఇంటీజర్ అయిపోతుంది.
టైప్ ఆఫ్ సి. ఇప్పుడు ఇంటిజర్ అని ప్రింట్ అవుతుంది. కన్వర్షన్. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఇంటీజర్ టైప్ని ఎక్స్ప్రెస్లా చెప్తున్నా, దీన్ని ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయమని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ నేను దీన్ని టైప్ ప్రింట్ చేస్తున్నా, అది ఫ్లోట్ అయిపోయింది. ఇక్కడ సి అనేది ఫ్లోట్, నేను దాన్ని ఏం చేస్తున్నా, ఇంటీజర్లోకి చేంజ్ చేయు అని చెప్పేసి ఇక్కడ వాల్యూ వచ్చిన వాల్యూని, ఇంటీజర్ వాల్యూని సిలో స్టోర్ చేస్తున్నా. సో ఇక్కడ టైప్ ఆఫ్ సి అనేది ఇక్కడ ఏంటి, ఇంటీజర్. ఈవెన్ మనం ఇక్కడ లెట్స్ సే a ఈక్వల్స్ టు str ఇంట్ ఆఫ్, ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఈ 100ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయమని చెప్తున్నా. ఇఫ్ we ట్రై టు ప్రింట్ ద టైప్ ఆఫ్ a, సో జనరల్గా ఇది స్ట్రింగ్ నుండి నేను ఇంటీజర్కి కన్వర్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంట్ అయింది, బట్ నేను ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఇప్పుడు నెంబర్ ఇచ్చాను కాబట్టి అది కన్వర్ట్ అయింది స్ట్రింగ్లో ఉన్నా సరే. సపోజ్ ఇక్కడ ప్రభాని ఇచ్చాను అనుకో, ప్రభాని మనము ఇంటీజర్లోకి చేంజ్ చేయలేము, ఎందుకంటే అది స్ట్రింగ్. సో ఇక్కడ ఏమొస్తుంది, మనకు ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ లైన్ నెంబర్ 27 దగ్గర ఇక్కడ ఎర్రర్ వస్తుంది అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, సో ఇది అనేది ఇన్వాలిడ్. ఓకే, ఇంకా ఇది డేటా టైప్స్ గురించి. మనం నెక్స్ట్ ఇంకా వేరే డేటా టైప్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఫర్దర్ వీడియోస్లో మనం డెప్త్గా నేర్చుకుందాం. ఓకే, యా, వి విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. జై హింద్.